హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తున్నా. చాలా రోజులైంది వ్లాగ్ చేసి. ఏమంటే ఇప్పుడు రంజాన్ స్పెషల్ గంజి తెలుసు కదా, అదే మనం ఊర్లో ఉంటే మసీద్కి అయితే సాయంత్రం 6:30కి అట్లా వెళ్ళిపోతాము. 6 గంటలకు మసీద్కి వెళ్ళిపోయేసి అంతా కూర్చొని ఫ్రెండ్స్తో పాటు వాడు సమోసాలు తెస్తాడు, వీడు వచ్చేసి మిక్చర్ ఏదో తెస్తాడు. చాలా మంది చాలా రకాలుగా తీసుకుని వస్తారు వాళ్ళ ఇంటి నుంచి. ఒకడు వచ్చేసి కూల్ వాటర్, ఒకడు వచ్చేసి లెమన్ జ్యూస్. ఆ డేస్ అంతా గుర్తు చేసుకుంటా ఉంటే చాలా ఇదిగా ఉంది. నేను ఎక్కడో ఫ్యామిలీకి దూరంగా, ఇక్కడ వచ్చేసి అలా ఏం లేదు కదా. ఇంకా ఇప్పుడు నేనైతే మా షాజు భాయ్ దగ్గర వెళ్తున్నా, మా షాజహాన్ అన్న దగ్గర వెళ్తున్నా. నీకు చూపిస్తాను పోయేసి. అన్న అయితే గంజి చేస్తున్నాడంట. ఇంకా అన్న దగ్గర అయితే వెళ్తున్నా. అన్న ఉండేది వచ్చేసి నహదాలో. ఇంకా అన్న దగ్గర వెళ్తున్నా. వచ్చేసి అబ్దుల్లా ముబారక్లో స్కూల్ అయితే వదిలేశాను. ఆర్దియా నుంచి పికప్ చేసి పిల్లల్ని ఇంకా నేరుగా అన్నకైతే ఫోన్ కొట్టాను, వస్తున్నా అన్న అని చెప్పేసి. ఇంకా నేరుగా అన్న దగ్గర వెళ్ళిపోదాము. నేనైతే సులేబియా రోడ్లో రోడ్ నెంబర్ 7లో ఉన్నాను. ఇంకా ఇది సులేబియా రోడ్ 604. ఇది ఇక్కడి నుంచి రైట్ తీసుకొని నేరుగా 2 ఇషారాలు అయితే ఉంటాయి, 2 సిగ్నల్స్ అయితే ఉంటాయి. 2 సిగ్నల్స్ దాటి ఇంకా దాని తర్వాత లెఫ్ట్ తీసుకొని ఇంకా అన్న దగ్గర అయితే వెళ్ళిపోదాం. ఆ అన్న వచ్చేసి అక్కడే దివాన్లో ఉండేది. ఇది అన్న కారు. ఇంకా అన్న రూమ్కి అయితే వెళ్ళిపోదాము. అయితే రూమ్ చూద్దాం పదండి. క్యాబ్యా ఏం చేస్తున్నావు నా? స్పెషల్ ఏందా ఈరోజు? స్పెషల్ ఏమైనా తమ్ముడు, ఈరోజు మన అందరికి ఒక పొద్దుకి రోజా గంజి మన సైడ్ ఆంధ్ర వాళ్ళు చేస్తారు కదా, రోజా గంజి చేస్తాను అంతా కూడా. స్పెషల్ ఇదే. స్పెషల్ ఏం లేదు, గంజి మట్టుగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అయితే గంజి చేసేదానికి ఏమేమి కావాలా? ఇంగ్రీడియంట్స్ ఒకటి చెప్తాను, చూసుకో తమ్ముడు. చెప్పు. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలా స్లైసెస్ గా. పచ్చిమిరపకాయలు ఎన్ని? 6 to 7. కారం కారం అంటే గంజిలో మామూలుగా పచ్చిమిరపకాయ లేరు. కూలింగ్ కొంచెం కారం కోసం మన కోసం వేసుకుంటాం. మామూలుగా పచ్చిమిరపకాయ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం అంటే 5-6 పైన వేయకూడదు. అంటే 10 మంది తాగేవారంటే ఇప్పుడు ఫుల్ గా చేస్తాను, అది 10 మంది పైన తాగుతారు. 10 మంది తాగేవారు ఒక 5-6 వేసుకుంటేనే చాలు. ఎందుకంటే ఎక్కువ కారం వేయకూడదు, ఒక మంది ఉంటాం కాబట్టి మనము ఎక్కువ కారం వేయకూడదు. ఇప్పుడు ఆనియన్ అయిపోయింది, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా. మైన్ గంజికి వచ్చి కొత్తిమీర, పుదీనా మైన్ కావాలి. ఓకే. కొత్తిమీర, పుదీనా తీసుకుంటాం. ఇదేనా? ఇది మటన్ కీమా తమ్ముడు. అంటే దాంట్లో మిక్స్ చేస్తారా? మిక్స్ చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది, తాగేదానికి కొంచెం బాగుంటుంది. పుదీనా వేసుకుంటున్నాం మనము, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. పుదీనా కంపల్సరీ పుదీనా వేయాలా. అంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ కోసం ఖచ్చితంగా వేయాల్సిందే. ఖచ్చితంగా పుదీనా లేకపోతే టేస్టే రాదు అసలు. దాన్ని గంజి అన్నారు. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్ ఏం లేదు. మనం ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఏమైనా వేస్తారా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా రెడీ చేసుకుంటున్నాడు అన్న అయితే. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు చూడండి. ఇలానే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏమేమవుతుంది ఏందనేది కథ. ఫ్రెండ్స్, కోయిట్లో మేము వచ్చేసి ఇంతవరకు రంజాన్ నెలలో, అంటే మేము మా ఊర్లో ఉన్నప్పుడు మేము గంజి మసీద్కి అయితే వెళ్తాము కుండాలు కొట్టేదానికి. ఇక్కడ వచ్చేసి అన్న అయితే చేస్తున్నాడు. చూడండి ఏమేమి చేస్తాడో చూడండి. ముందుగా ఆయిల్ అయితే వేసినాడు, బిర్యానీ ఆకులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అంట. గోల్డెన్ బ్రౌన్ కావాలా, కొంచెం ఎక్కువ బ్రౌనిష్ అవసరం లేదు. కొంచెం ఇదైనాక మనం ఒక టమాటో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటాలు వేసుకోవాలా? 1 టమాటో చాలు. 1 టమాటో చాలంట. టమాటో వేస్తేనే ముందుగా ఉప్పు వేసుకోవాలా, అంటే టమాటో భిన్నగా ఇదైతుంది, స్మాష్ అయిపోతుంది. అందువల్ల కొంచెం లైట్గా మళ్ళీ కావాలంటే మనం ఉప్పు టొమాటో బాగా సాఫ్ట్ అయిపోయినాక ఇంకా కైమా అయితే వేసుకోవాలా? మటన్ కీమా, బీఫ్ ఏదైనా వేసుకోవచ్చు. ఒక ఎక్కువ కీమా ఒక 50 grams నుంచి 100 grams చాలు. ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి చాలు. ఇది కీమా వేసుకున్నాక మనం మసాలాలు వేసుకోవాలా. మసాలాలు ఏం లేదు, కొంచెం లైట్గా ఒక 1/2 teaspoon కన్నా తక్కువ ఇది మిర్చి పౌడరు,
మళ్ళీ పసుపు లైట్గా ఒక 1 స్పూన్, మనం గరం మసాలా ఒక 1/2 స్పూను, మళ్ళీ ధనియాల పొడి వచ్చి 1/4 స్పూన్ స్మెల్ కోసం ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఒక 1/4 స్పూన్ ధనియాల పొడి అంటే వేసుకునేసి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుని కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు తెలిసే ఉప్పు ఎంత వేయాలనేసి 2 స్పూన్ ఫుల్గా ఉప్పు ఎంత వేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే దీంట్లో నీళ్ళు కలుపుతాం మనం ఎక్కువగా, అందువల్ల ఉప్పు వేసుకుంటే కూడా పర్లేదు. ఇంకా ఇప్పుడు ఏమైనా ఉప్పు ఎక్కువ వేసినాం అనుకోకండి, ఇప్పుడు మీ నీళ్ళు దీన్ని ఫుల్గా నీళ్ళు మిక్స్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసినాం కాబట్టి మటన్ కొంచెం కుక్ అవ్వాలి బాగా. ఒక 10 మినిట్స్ మూసి పెడతాము. A few moments later. 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, మళ్ళా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని కలిపెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ దీన్ని కుక్ చేయాలన్నమాట. పుదీనా ఫ్లేవర్ అంతా బాగా ఈ మటన్లో బాగా స్టఫ్ అవుతుంది అన్నమాట. పుదీనా కొత్తిమీర బాగా చూసేదానికి బాగా కుక్ అయిపోయింది. చూసేదానికి బాగా సూపర్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి దీనికి వాటర్ వచ్చేసి ఇప్పుడు మనము 2 లీటర్స్ పైన అంటే ఫుల్గా వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి ఫుల్గా వాటర్ పోస్తాను. అంటే మనం బియ్యం ఎంత వేస్తామో అంత గ్లాస్ బట్టి వేస్తారు కదా. అంటే ఇప్పుడు నేను 1.5 గ్లాస్ ఇప్పుడు బియ్యము ప్లస్ మనం ఉద్దిపప్పు అంటాం, ఉద్దిపప్పు అది మిక్స్ చేసి కొట్టుకొని చూపిస్తాను వల్ల. ఫస్ట్ గా వచ్చి మనము వాటర్ ఫుల్ చేసుకోవాలి. ఒక 2 లీటర్ వాటర్ వచ్చేసి ఫుల్ చేసుకునేసి బాగా ఉడికేయాలి. వాటర్ని బాగా బాయిల్ రావాలి వాటర్లో, అంతవరకు బాగా ఉడికించుకుంటున్నాము వాటర్ని. ఉన్న రూమ్ అయితే ఒక లుక్ వేసుకోండి. అక్కడ చూసుకుంటే ఏమేమో సామాన్లు పెట్టుంటాడు, అత్తరు, పౌడరు, ఏమేమో క్రీమ్లు. ఇది చూసుకుంటే అన్న బెడ్, పక్కనే కిటికీ, పైన ఏసీ, ఇక్కడ వచ్చేసి కూర్చునేదానికి సోఫా, ఇక్కడ వచ్చేసి పైన ఫ్రూట్స్ అదేందో సామాన్లు ఉన్నాయి. ఇంకా లోపల వచ్చేసి చికెన్ ఇంకా ఏమేమో కావాల్సిన సామాన్లు. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ ఉన్నాయి. ఇక కింద చూసుకుంటే వెజిటేబుల్స్, క్యాప్సికమ్, పొటాటో, క్యాబేజ్, ఆనియన్స్. వా, ఇంత చిన్న రూమ్లో ఇన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. అంటే రూమ్ అంతా ఒకలాగా ఉంది. ఈ పార్ట్ మాత్రం ఎందుకు పెయింట్ కొట్టున్నావునా? ఏమన్నా అసలు ఇదే అడుగుతా ఉండండి. ఏందా ఇదే పెయింట్ ఏందన్నా ఇదే? ఇది తమ్ముడు, ఇది ప్రొజెక్టర్ సినిమా చూసేదానికి మన టీవీ లేదు ఇక్కడ, అందులో బోర్ కొడుతుందని ప్రొజెక్టర్ తీసుకునేసి చిన్న సినిమాలు వీకెండ్ లో సినిమాలు చూసాను. ఎక్కడ ప్రొజెక్టర్? ఎక్కడ ప్రొజెక్టర్? చిన్న ప్రొజెక్టర్ తమ్ముడు, అంత పెద్దది. ఇదే ప్రొజెక్టర్. ఇదేం ప్రొజెక్టర్ అన్న? ఇది పవర్ బ్యాంక్ లో కూడా మనం ఆన్ చేసుకోవచ్చు ప్రొజెక్టర్. ఇది యూఎస్బీ వేసుకునేసి ప్రొజెక్టర్. ఇదేంది ఇదే డబ్బా? ఇది వచ్చి హుండీ తమ్ముడు. డైలీ చిల్లర వేస్తావు దాంట్లో? చిల్లర నోట్లు ఏదో మనం ఊరికి పోయేటప్పుడు ఖర్చుల కోసము అది హుండీ. ఎక్కడ లేని సరుకు అంతా ఇడే ఉంది కదనా? అది 2 ఐరన్ బాక్స్ లో, ఒకటి షర్ట్కి ఒకటి ప్యాంట్కి. అబ్బా, ఒక షర్ట్కి ఒక ప్యాంట్ కంట. మీరు కూడా అలా చూస్తే సార్ కమెంట్ చేయండి. రూము, బయట కిచెన్ రూము, అక్కడ వచ్చేసి బాత్రూమ్. ఏంటినా ఇది ఇంత పొడుగ్గా ఉంది? ఇది సమోసా షీట్ తమ్ముడు. ఇది రజమ్యాలు దొరుకుతాయి. ఇది 50 పీసులు వచ్చి 8 తినాలన్నమాట. ఇది ఉల్లగడ్డ, ఇది గ్రీన్ పీస్, ఇది తనిగా స్టఫ్ నేను చేసుకున్నా. ఇది వచ్చి మైదా ఆట. ఇది వచ్చి ఎందుకంటే ఇది మనం అతకదనమాట, ఇది అయిపోయింది. అందులో మైదా ఆట కొంచెంగా నీరు పోసుకుంటే మన గమ్లాగా తయారవుతుంది. ఇప్పుడు లైట్ గా ఇక్కడ ఈ పక్క పూసుకోవాలి మనము. దాన్ని చూసుకున్నాక నేను ఫస్ట్గా ఇట్లా ఈ సైడ్ మర్చాక ఇట్లా పెట్టుకునేసి మనం స్టఫ్ చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తున్నాడు అన్న. అన్నకి అయితే హోటల్లో ఎక్స్పీరియన్స్ ఉందేమో. ఇంకా చిత్తూరుకి వస్తే అన్నని పట్టుకొని చూసుకోండి. అన్నని షాజహాన్ రామనగర్ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు. చిత్తూరులో పెద్ద ఫేమస్. ఇంకా వచ్చినాక పెద్ద హోటల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మనం మైదా కొంచెం లైట్గా ఇచ్చేసుకోవాలా, ఎందువల్ల బాగా అతుక్కుంటుంది. మనము పేపర్లకి గమ్ములు ఎట్లా అతికిస్తామో అలా అతికించాలా. ఈ షేప్ అయితే క్లియర్ కట్గా వచ్చేసింది, సమోసా షేప్. అయితే నిన్న చేసినాడు సమోసాలో, నేనైతే రాలేకపోయాను డ్యూటీల వల్ల. ఇంకా ఈ రోజు అయితే వచ్చాను. ఇంకా ఇక్కడైతే రెడీ చేసినాడు. ఇంకా ఇప్పుడు బాగా ఉడికేసింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకా ఇదేనా ఇది బియ్యము
మన ఉద్దిపప్పు అంటే కదా, ఉద్దివడలు వేస్తారు కదా, ఉద్దిపప్పు బియ్యము అంటే బియ్యము ఇప్పుడు ఇంత బియ్యం వేసినారంటే ఒక 1 గ్లాస్ బియ్యానికి వచ్చేసి 1/4 గ్లాసు మట్టుగా ఉద్దిపప్పు వేస్తారు. అది రెండు వచ్చేసి మిక్సీలో కొట్టి పెట్టుకోవాలి మనము. ఓకే. మిక్సీలో కొట్టి సన్న చేసి పెట్టుకుంటే మన గంజి కొంచెం బాగా భిన్నగా అనేది అయిపోతుంది. ఎందుకంటే మజిత్లు అంటే అట్లా వేస్తారు, నూకలు బియ్యం అనేసి వేస్తారు మజిత్లో. మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఇది మన బాస్మతి రైస్నే బాగా ఇది చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే మైండ్ దీంట్లో ఇది ఫుల్గా అట్లా వేసేయకూడదు, కొంచెం కొంచెం వేస్తే ఆడిస్తూ ఉండాలి, లేదంటే గడ్డ కట్టిపోతుంది. ఇది కొంచెం కొంచెం వేసుకుంటా ఆడించుకుంటా మళ్ళీ వేయాలి. మనం అవసరపడి చేసుకుంటే అది మొత్తము ఒకే సంగటిలాగా అయిపోతుంది అది గంజి కాదు వల్ల. అందువల్ల కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుతానే ఉండాలా, ఆపితే మట్టుకు చాలా గడ్డ కట్టిపోతుంది. లాస్ట్కి దాంట్లో అయితే 1.5 గ్లాస్ అయితే వేసినాడు. ఇంకా అది వచ్చేసి బాగా ఉడకాల ఒక 10 నిమిషాలు. ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేడి అయిపోయింది. ఇప్పుడు సమోసాలు అయితే వేస్తున్నాడు. చూడండి ఎలా వేస్తాడు సమోసాగా. వదులుకోవాలి ఆయిల్, ఎందుకంటే అవసరపడి వేస్తే ఆయిల్ పైన వేసాలి మెల్లగా. ఈ సైడ్ నుంచి వదులుకుంటే సమోసా ఆయిల్ పైకి, లేదంటే ఆయిల్ పైకి ఎగుతుంది. అవునా, ఇదంతా ఎవరు నీకు నేర్పిస్తాడు? ఇంగ్రీడియంట్స్ అంతా ఎట్లా నువ్వు అసలు యూట్యూబ్ చూస్తావా లేదా ఎట్లా ఏంది అది దాని గురించి చెప్పు. యూట్యూబ్ లో వచ్చేసి 90% చెప్పారు అనమాట, చాలా ఏదో ఒకటి మిస్ చేస్తారు. ఇది వచ్చేసి ఇంట్లో మనం అడిగి తెలుసుకునేది. ఓకే. ఈ ఇంగ్రీడియంట్ వచ్చి నాకు మా అక్క చెప్పింది, ఇది పెద్ద అక్క సైదాక్క అనేసి. ఫస్ట్ ఒక పొద్దు రాకముందే ఆమె ఫోన్ చేసినాను, ఫోన్ చేసి ఇంగ్రీడియంట్ కొనుక్కొని చేసినాను, బాగా వచ్చింది. అందులో ఇప్పుడు డైలీ చేస్తాను. ఓకే. ఇప్పుడు డైలీ ఇది 10 మంది తాగుతారు ఇక్కడ మన దివాన్లో, ఈపీ వాళ్ళు. సుడాని కూడా ఒకటి ఉండాలి, మనం చూసుంటాము. సుడాని ఆయన కూడా ఇదే తాగుతాడు, చాలా ఇష్టపడి తాగుతాడు. మనము కంపల్సరీ పుదీనా చట్నీ చేసుకుంటాం. పుదీనా చట్నీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్. పుదీనా చట్నీ విత్ గంజి డైలీ 10 మంది మన దివాన్లోకి వచ్చేసి తాగుతారు. ఇప్పుడు దీన్ని వేసుకున్నాం కాబట్టి ఆడిసానే ఉండాలా, లేదంటే గడ్డ కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే. నీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి అయితే పిలుస్తావా లేదా ఏంది దాని గురించి? పెళ్లి మ్యాటర్ ఏంది అసలు? మొత్తం కూడా మా ఇంట్లో చూసారన్నారా, సో ఫ్రెండ్స్ చూడండి, ఆ అన్నకైతే దువా చేయండి. ఈ ఇయర్ లోపల, ఈ ఇయర్ లాస్ట్ లో ఆ అన్నకి పెళ్లి అయితే అయిపోవాలా. ఒకసారి కూడా పెళ్లి కాలేదు ఫ్రెండ్స్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందరు ఒకేసారి నయ్యేదే నీకు మనసులో అవుతుందా? తెలియదు కూడా, నాకైతే ఒకసారి కూడా కాలేదు. నీ మీద ప్రామిస్, నాకు ఒకసారి కూడా కాలేదు. ఇప్పుడు చూస్తానే మా ఊరు గుర్తొస్తుంది. మసీదులో గంజి తాగుతాం కదా, గుండలు గుండలు తాగుతాము కూర్చొని. ఆ ఫ్లేవర్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ సమోసాలు తిప్పివానా? ఆయిల్ మనం స్లోగా పెట్టుకున్నాం, స్లో ఫ్లేమ్లో. ఓకే. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది సమోసా పైన సీట్ వచ్చేసి బాగా ఇదైపోతుంది. స్లోగానే పెట్టుకున్నాం మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సమోసాలు కానీ ఏదైనా కానీ. చూడండి ఫ్రెండ్స్, సాధ్యాన వాళ్ళ ఇంట్లో గంజి అయితే చేస్తున్నాం. గంజి మన ఊర్లో వచ్చేసి మదీనా మసీద్లో ఊపుతూ ఉంటాము. సాయంత్రం 5:30 అయిపోతే ఇంకా అంతా రెడీ చేస్తాము మొత్తము. చాలా మిస్ అవుతున్నాం మసీదు. ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. ఇక్కడ చూసుకుంటే సమోసాలు. ఫైనలీ గంజి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మన పుదీనా చట్నీ ఉంది. ఇంకా దాంతోపాటు పుదీనా చట్నీతో పాటు గంజి తాగితే ఉంటుంది చూడండి. ఇంకా ఇక్కడ చూసుకుంటే అన్న ఉన్నాడు. कैसा है भाई? किधर से? బాగా మంచి డాన్సర్ అన్న. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ చెప్పి తమ్ముడు నువ్వు. हमारा गांव का साजू भाई है. ఇక్కడ అన్న ఉండే దివాణి వచ్చేసి ఇదే. చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉందో. దివాణి ఎంటర్ అయితేనే ఇలా ఉంటుంది లోపల. చూడండి చాయ్ కప్పులు, ఇదంతా చాయ్ కప్పులు. ఇంకా ఇక్కడ చూసుకుంటే గవ్వ. हाँ भाई स्लोनिक अल्हम्दुलिल्लाह हाँ हिंदी बात करता है हाँ. ఇక్కడ చూసుకోండి ప్లేట్లు. ఇదే అన్న, ఇదే ప్లేట్లా? ఇది ప్లేట్లు ఊరికి స్టైల్ కోసం, షో కోసం. షో అంత పురాతన కాలంలా ఉంది కదనా. చూడండి అంతా ఖర్జూరమే, డేట్స్. ఇది కూడా అదే. ఇదే అన్న, ఇది పెట్టలాగా ఉంది చూడండి ఫ్రెండ్స్. పెట్ట ఇది కొంచెం సామాన్లు అన్నీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి లుక్ చూడండి ఎట్లుందో దివాణి లుక్. ఒక్కొక్క ఇంట్లో చేసి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇది రోజు మారుస్తారా ఇది?
ఎప్పుడు వరకు మారుస్తుంది? ఫ్రైడే కొంచెం మారుతూ ఉంటుంది తమ్ముడు. ఫ్రైడే అని అంత ఫ్రైడే మారుతుందంటే అంత వేస్టేనా? వేస్ట్ అంటే ఇవి పాత అంటే ఇది మేకలకి ఇచ్చి పంపించారు. ఆహా, అదే ఫైనల్లీ అన్న అయితే గంజి చేసినాడు. ఇంకా నా పని కూడా అయిపోయింది. ఇంకా వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అన్న అయితే గంజి చేస్తున్నాడు, అయిపోయింది. గంజి కూడా చేసేదంతా అయిపోయింది. ఇంకా నేను తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా అన్న ఏదో చెప్తాడంట, వినండి. గంజి అంటే అయిపోయింది ఫ్రెండ్స్, అంత సింపుల్, అంత అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు మనం ఊర్లో ఉన్నప్పుడు గంజి తాగుతాం, మధ్యలో చాలా మిస్ చేస్తాం మన ఊరిది. అది చాలా కష్టమేమో, చాలా సింపుల్. చూసారు వీడియో, గంజి ఎలా చేయాలో వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన చిత్తూరు, మెయిన్గా ఈ చిత్తూరు వాళ్ళు చెప్తున్నాను, పిల్లలు మా వీడియోస్ అంతా బాగా ఫుల్గా చూస్తున్నారన్న, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మన జావీద్ సిటీ అని. థ్యాంక్ యూ సో మచ్.